ఓ ఘరానా మొగుడు, ఓ రౌడీ అల్లుడు, ఓ శంకర్ దాదా, ఓ గ్యాంగ్ లీడర్ అన్నింటినీ గుర్తు తెచ్చాడు. అందరూ మిస్ అయిన మెగాస్టార్ ని మళ్ళీ రావిపడి చూపించాడు. చాలా మంది అనిల్ దొరకాలి అని కోరుకుంటున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. బట్ బాస్ ఇస్ బ్యాక్ కాదు, బాస్ ఇస్ బాస్ అని నిరూపించాడు. ఎంట్రీ కార్డ్ మైండ్ బ్లోయింగ్. చిరంజీవి కామెడీ టైమింగ్స్ తో బాగా ఎంటర్టైన్ చేశారు. వెంకీ చిరుల ఎపిసోడ్, సాంగ్, సినిమాలకు హైలైట్స్. నయనతార తన పాత్రను మెప్పించింది. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ బాగా మెప్పించారు. తను పేపర్ పైన ఎలా రాసుకున్నాడో ఆ సీన్స్ ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ గా సాంగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవిని ఎలా చూడాలని ప్రేక్షకులు అభిమానులు ఆశపడ్డారో అంతకు మించి చూపించాడు అనిల్ రావిపూడి. వెంకటేష్ ఎంట్రీ వచ్చినప్పటి నుండి అల్లాడించారు. బాస్ వెంకీల మధ్య రామచిలకమ్మ సాంగ్ సీక్వెన్స్ సీన్స్ హిలేరియస్. పర్ఫెక్ట్ సంక్రాంతి బొమ్మ. జస్ట్ 30 కోట్ల ప్రొడక్షన్ కాస్ట్ తో ఈ రేంజ్ లో అవుట్పుట్. ఏ సీన్ కు లొకేషన్ కావాలో ఎలా వాడాలో అలా వాడారు. ఎక్కడ స్కేల్ లెవెల్ తగ్గలేదు. విజువల్స్ క్వాలిటీ ఏది తగ్గలేదు. ఇది అనిల్ రావిపూడి మేకింగ్ స్కిల్ అనిపిస్తుంది. మీరు మూవీ చూసారా? ఎలా అనిపించింది కామెంట్ లో చెప్పండి. నా రేటింగ్ 5/3.5.